నమస్కారం. వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి, ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలా లేదా, ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దేవలపల్లి బాలచంద్ర శర్మ గారు. గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. మొదట మేషరాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల వారికి కూడా ఈ యొక్క వచ్చేటువంటి వారంలో విశేషమైనటువంటి సత్ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మేషరాశి వారితో పాటుగా మిగిలిన ద్వాదశ రాశుల వారికి కూడా బుధాదిత్య యోగము, అలాగే శుక్ర భార్గవ యోగము అంటారు. అంటే శుక్రుడు గురువు కలవడం చాలా రేర్. అలా కలిస్తే చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మేషరాశి వారికి సంబంధించి 3వ స్థానంలో ఈ యొక్క శుక్రుడు గురువు ఇద్దరు కలిసి ఉండడం వలన వీరికి ఏమిటంటే ఏవైనా సరే ప్రత్యేకమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా మంచి వాగ్ధాటి పెరగడము, అలాగే ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. 4వ స్థానం నందు సూర్యుడు మరియు బుధ గ్రహం యొక్క కలయిక, అలాగే అంటే సూర్యుడు బుధుడు కలయిక అనేటువంటిది ఏమిటంటే బుధాదిత్య యోగం కింద పరిగణలోకి తీసుకుంటారు. ఈ యొక్క బుధాదిత్య యోగం జరిగినప్పుడు వ్యాపారపరమైనటువంటి, అడ్మినిస్ట్రేషన్ పరమైనటువంటి, రాజకీయ పరమైనటువంటివన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. అలాగే సూర్యుడు వీరి యొక్క టీమ్ లీడింగ్ పొజిషన్ని, ఒక దృఢమైనటువంటి నాయకత్వపు లక్షణాలని ఇచ్చేటువంటి వాడు. అలాగే 5వ స్థానం నందు కేతుగ్రహ సంచారం ఉండడం వలన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది. 6వ స్థానంలో కుజుడు వక్రగతిలో ఉండడం వలన దీని వలన ఏంటంటే డైలీ రొటీన్గా వీళ్ళు చేసేటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత బాగా జరగవు. సాధారణంగా ఏంటంటే పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, టైంకి భోజనం చేసేవాళ్ళు ప్రాపర్గా చేయకుండా ఇబ్బంది పడేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తోంది. అలాగే మేషరాశిలో 12వ స్థానం ఏదైతే ఉందో అది వ్యయస్థానం అంటారు. ఈ యొక్క వ్యయస్థానానికి సంబంధించి శని స్థిరంగా ఉండడం వలన పెట్టేటువంటి ఖర్చు ప్రొడక్టివిటీతో కూడినటువంటి ఖర్చు పెడతారు. అలాగే 11వ స్థానం నందు రాహుగ్రహ సంచారం ఉండడం వలన రాహువు విశేషమైనటువంటి ఊహాజనితమైనటువంటి వాడు. చాలా గొప్పగా ఊహించుకుంటాడు, జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. ఇలా కాకుండా వీలైనంత వరకు కూడా ఈ యొక్క రాహుగ్రహం వలన ఇబ్బంది పడకుండా ఎక్కువగా ఊహించుకోకుండా ఉండడం మంచిది. ఈ రాశి వారు ఏ పరిహారం చేయాలి, ఏ ఆలయాలను సందర్శిస్తే మంచి జరుగుతుంది గురుగారు? ఎవరైనా సరే ఏదైనా పదవి కోసం కానీ, ఏదైనా సరే ఉన్నత శిఖరాలకు వెళ్ళడం కానీ, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆదిత్య హృదయము లేదా అరుణ పారాయణం లాంటివి చేయించడం మంచిది. విశేషంగా సూర్యాష్టకము అని ఉంటుందండి. ఆ సూర్యాష్టకం చదవడం వల్ల కూడా వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఎవరైనా సరే హనుమాన్ చాలీసా పారాయణం చేయించుకోవడం కూడా చాలా మంచిది. లక్ష్మీనారసింహస్వామి యొక్క ఆలయ దర్శనం వీరికి విశేషమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? వచ్చేటువంటి వారం మొత్తంలో కూడా విశేషమైనటువంటి మిశ్రమ అలాగే సత్ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారికి ద్వితీయంలో గురువు శుక్రగ్రహం యొక్క కలయిక అనేటువంటిది ఉంది. అయితే గురువు ఎప్పుడైతే మిథునంలో ఉన్నాడో మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ఒకవైపు నుంచి మంచి చేస్తాడు, ఒకవైపు నుంచి మనల్ని శిక్షించడం లాంటివి కూడా చేస్తాడు. కానీ శుక్రుడు కొన్ని సందర్భాల్లో మిథునంలోకి ఉన్నప్పుడు లాభించే దానికి అవకాశం ఎక్కువగా ఉంది. దాని వలన ఏమవుతుంది అని అంటే వీరు ఆస్తులు కానీ వంశపారంపర్యంగా వీరి భార్య తరపు వారి నుండి అయినా సరే ఏవైనా ఆస్తులు రావడము, ప్రాపర్టీస్ రావడము, వీటికి సంబంధించి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క తృతీయ స్థానం ఏదైతే ఉందో అది కమ్యూనికేషన్కి సంబంధించి, అలాగే మీ యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెలకు సంబంధించి. కాబట్టి సూర్యుడు బుధుడు తృతీయ స్థానంలో ఉండడం వలన విశేషంగా వారితో మంచి కమ్యూనికేషన్లో ఉండడము, అలాగే రాజకీయ నాయకులు, టీం లీడర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, అలాగే సినీ రంగాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ కింది స్థాయి వాళ్ళని, అలాగే వారు ఎవరైతే లీడింగ్ పొజిషన్లో ఉండి అందరిని చూసుకుంటున్నారో అందరితో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడము, చిన్న స్థాయి పెద్ద స్థాయి అని లేకుండా అందరితో బాగా మాట్లాడడం లాంటివి చేసే అవకాశం ఉంటుంది. 4వ స్థానం ఏదైతే ఉందో అది కేతుగ్రహం యొక్క సంచారం చేయడం వలన
కేతువు ప్రాపర్గా ఉన్న కారణం వలన 4వ స్థానం ఏదైతే ఉందో అది మనము సాధారణంగా తల్లికి సంబంధించిన స్థానంగా మనం చూస్తూ ఉంటాము. 4th హౌస్లో ఉన్నటువంటి ఈ యొక్క కేతు మంచి లాభిస్తాడు. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులందరిలో ఎవరైనా మిమ్మల్ని కంగారు పెడతారు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే 5వ స్థానంలో కుజుడు ఉండడం వలన ప్రేమ వ్యవహారాలు, ప్రేమించిన వాళ్ళను వివాహం చేసుకోవడానికి ప్రపోజల్స్ పెట్టడం అవేవి వీరికి అంతగా అనుకూలంగా ఉండవు. ఎవరైనా సరే మీ యొక్క ప్రేమ వ్యవహారాలకు సంబంధించి చెప్పాలనుకుంటే దయచేసి ఎటువంటి ఈ వారంలో మాత్రం ఈ యొక్క సందర్భాలు వాళ్ళ ముందు పెట్టకుండా ఉంటే మంచిది. రాశి వారు ఏ పరిహారం చేయాలి, ఏం దానం ఇస్తే మంచి జరుగుతుంది? బొబ్బెర్లు దానం చేయడం మంచిది. నానబెట్టిన బొబ్బెర్లు ఆవులకు తినిపిస్తే మంచిది. అలాగే వీరు చదవవలసిన మంత్రం ఏమిటి అంటే కనకధార స్తోత్రం ఏదైతే ఉంటుందో ఆ కనకధార స్తోత్రాన్ని గనక నిత్యం వీళ్ళు పారాయణం లాగా చేయడం కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉందంటారు? లగ్నంలో గురు శుక్రుల యొక్క కలయిక వీరికి విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అయితే ఈ వారంలో ప్రథమార్థము ద్వితీయార్థంతో చూసుకుంటే ప్రథమార్థంలో కొన్ని విషయాలు వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి, చాలా ఆహ్లాదంగా కూడా ఉంటారు. అసలు పనులన్నీ సజావుగా సాగుతున్నట్టుగా ఉంటాయి. శుక్రవారం అంటే మరుసటి వారంలో వచ్చేటువంటి శుక్ర శనివారాల్లో ఏదో ఒక సంఘటన వీరి మనస్సుని కాస్త కలచివేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ద్వితీయంలో బుధాదిత్య యోగం, దీని వలన ఆస్తులు కానీ ఉమ్మడి ఆస్తులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం చేయడం వలన తృతీయ స్థానము ప్రాపర్ కమ్యూనికేట్ చేసేదానికి సహాయం చేస్తుంది. అన్నదమ్ములు అక్క చెల్లెలతో కూడా చాలా బాగా మెసులుకుంటారు. 4వ స్థానం కుజుడు వక్రగతిలో ఉండడం వలన తల్లికి కానీ తండ్రికి కానీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాలేక ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి లాభస్థానంలో శనిగ్రహ సంచారము, అలాగే ద్వితీయ లాభస్థానము లేదా ద్వితీయ వ్యయస్థానంగా పరిగణించేటువంటి ఈ యొక్క 9వ స్థానంలో అంటే 10వ స్థానం లాభస్థానంలో శని, అలాగే 9వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉంది. లాభస్థానంలో ఉన్న శని లాభం చేస్తాడు ఖచ్చితంగా, ఎందుకంటే శని అక్కడేం వక్రగతిలో లేడు, లాభంలోనే ఉన్నాడు. రాహు 9వ స్థానంలో ఉండడం వలన పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్ విషయంలో కానీ, పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ చేసేటువంటి వాళ్ళు కానీ వాళ్ళ గురించి మీ ఎక్స్పెక్టేషన్ చాలా పెద్దగా ఉంటుంది. వారు మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసిన మేరకు రీచ్ అవ్వకుండా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారు ఏ పరిహారం చేయాలి, ఏ పారాయణం చేస్తే మంచి జరుగుతుంది? మేధా దక్షిణామూర్తి స్తోత్రం అనేటువంటిది ఏదైతే ఉందో వారికి విశేషంగా పిల్లలు బాగా చదువుకునే దానికి శక్తిని ఇచ్చేటువంటి స్తోత్రము. అలాగే వీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే కాలభైరవాష్టకము నిత్యము చదవడం వలన కూడా వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? బుధాదిత్య యోగం కర్కాటకంలోనే జరుగుతూ ఉంది. ఎప్పుడైతే సూర్యుడు కర్కాటకంలో కానీ సింహంలో కానీ చాలా లాభం చేస్తారు. ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో, ఎవరైతే సినీ రంగంలో ఉన్నారో వారికి సంబంధించి మాత్రం చాలా లాభిస్తుంది. మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా లాభంలోనే ఉంటారు. ద్వితీయంలో కేతు ఉండడం వలన ఏవైనా లోన్స్కి అప్లై చేస్తే లోన్స్ రావడము, ఏవైనా అకౌంటింగ్ రిలేటెడ్ కానీ లేకుంటే ఏవైనా సరే సిబిల్ స్కోర్ రిలేటెడ్ ఏవైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ సాల్వ్ అవ్వడం కానీ, కోర్టు వ్యవహారాల్లో అన్నీ కూడా చాలా లాభిస్తాయి. స్వీయంగా వీరి సొంతంగా ఉన్నటువంటి వ్యాపారాన్ని నెగ్లెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బుధుడు ఎప్పుడు కూడా కర్కాటకంలో అంత లాభించడం, మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. వీరు ఒకటి చెబితే అవతలి వాళ్ళు ఇంకొకటి అర్థం చేసుకోవడము. ఈ వారంలోనే వచ్చేటువంటి ఈ యొక్క పౌర్ణమి, రాఖీ పౌర్ణమి కూడా అన్నదమ్ములు అక్క చెల్లెలకు సంబంధించి కాబట్టి వీరు చెప్పేది ఒకటైతే వారు ఇంకొకటి అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కూడా నెలకొంటూ ఉంది. అలాగే విశేషంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి 12వ ఇంట అంటే ఖర్చు బాగా పెట్టేటువంటి స్థానంలో శుక్రుడు మరియు గురుగ్రహాలు ఉన్నాయి. ఈ రెండు కూడా ఎలా ఉంటాయి అని అంటే విశేషమైనటువంటి సత్ఫలితాలు ఇచ్చేటువంటి వాడు గురువు. కాబట్టి భార్యకు సంబంధించిన ఖర్చు లేదా భార్య సంపాదిస్తుంటే భర్తకు సంబంధించిన ఖర్చు వీరిని కాస్త బాధించే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఏ పరిహారం చేయాలి, ఏ రంగు వస్త్రాలు ధరిస్తే మంచి జరుగుతుంది? ప్రత్యేకంగా వీలైనంత వరకు కూడా రెడ్ కానీ బ్లాక్ కానీ థిక్ బ్లూ కానీ వేయకుండా ఇతరత్ర వేరే ఏ కలర్స్ వేసినా లైట్ కలర్స్ చాలా లాభిస్తాయి. ఏవి కూడా థిక్ కలర్స్ వీరికి అంతగా లాభించవు. అలాగే వీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అనంటే సూర్యాష్టకం ఒకటి చదువుకోవడం మంచిది.
ఇంకొకటి శని చాలీసా లేదా శనికి సంబంధించినంత వరకు కూడా నువ్వుల నూనెతోని స్వామివారికి అభిషేకం చేయించడము, అలాగే నల్ల నువ్వులతోని ఒక చిన్న నల్లటి వస్త్రంలో మూట కట్టి దీపారాధన చేయడము నవగ్రహాల్లో విశేషమైన సత్ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ఎలా ఉందంటారు? లగ్నంలో కేతు ఉంటే సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా లోన్స్కి వెళ్తారు, లేదా ఏదైనా సరే పాత లోన్స్ ఉంటే అవి క్లియర్ చేస్తారు, లేదా వీరు ఏమైనా లోన్స్ కట్టకుండా ఉంటే వాటికి సంబంధించి ఏవైనా డీప్ డిస్కషన్స్కి వెళ్ళడం లాంటివి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే 12వ స్థానంలో అంటే వ్యయస్థానంలో బుధాదిత్య యోగం అనేటువంటిది ఉంది. 12వ స్థానంలో బుధాదిత్య యోగం లాభిస్తుంది, వీరు పెట్టిన ఖర్చంతా కూడా మళ్ళీ తిరిగి వస్తుంది. అలాగే ఏకాదశ స్థానం నందు శుక్రుడు మరియు గురుగ్రహం యొక్క కలయిక అనేటువంటిది ఉండడం వలన వీరు భార్య పట్ల చూయించేటువంటి నిబద్ధత లేదా భర్త భార్య పట్ల చూయించేటువంటి నిబద్ధత, వీటికి సంబంధించి వీళ్ళిద్దరికి సంబంధించి రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. గురువు ఎప్పుడైతే వక్రగతిలో ఉండడం వలన కాస్త ఇబ్బందికరంగా పిల్లల నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ద్వితీయంలో కుజుడు, భూమి అమ్మడం కానీ ఉమ్మడి కుటుంబంలో నుంచి భూమి అమ్మితే మనకు లాభం వస్తుంది అనుకుంటే అనుకున్న లాభం కంటే కూడా తక్కువ లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఆస్తులు పంపకానికి వెళ్లకుండా ఉంటే మంచిది. అలాగే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వారికి అష్టమంలో శని, ఎప్పుడు కూడా అష్టమంలో శని కాస్త ఇబ్బంది పెడతాడు, బాధ పెడతాడు, ఆపరేషన్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ ఇలా చేస్తూ ఉంటాడు. కానీ వీరికి అష్టమ శని ప్రారంభమై చాలా రోజులైంది కానీ అంతగా ఇబ్బంది పెట్టడం జరగదు, ఎందుకంటే శని ఉన్నటువంటి స్థానం అలాంటిదన్నమాట. మీనంలో ఎప్పుడు కూడా శని ఇలాంటి వక్రమైనటువంటి పనులు చేయడు. అలాగే సప్తమంలో రాహు, భార్యాభర్తల మధ్యలో విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెరగడము, అంటే కొత్తగా ఎవరైనా వివాహం చేసుకోవాలనుకుంటే మాకు సంబంధించినటువంటి వచ్చే బెటర్ హాఫ్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని బాగా ఊహించుకోవడము, వీరు ఊహించినంత మేరకు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోవడం లాంటివి జరిగే అవకాశం కనిపిస్తుంది. ఏ పరిహారం చేయాలి? ఏ దేవాలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? వడమాల చేయించి ఆంజనేయ స్వామికి సమర్పించడం, ఎందుకంటే రాహువు సప్తమ స్థానంలో ఉండి భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మినుములతో ఆంజనేయ స్వామికి చేసేటువంటి వడమాల వీరికి విశేషమైనటువంటి శక్తినిస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి యొక్క దర్శనం కూడా వీరికి విపరీతమైన ధైర్యాన్ని ఇస్తుంది. ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉందంటారు? కుజగ్రహం యొక్క కలయిక ఉండడము, ఆ కుజుడు వక్రగతిలో ఉండడము, దీని వలన కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా సరే ఆరోగ్యంలో యూత్రస్ ప్రాబ్లమ్స్ కానీ యూరిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మగవారికి కానీ ఆడవాళ్ళకు కానీ, ఆడవారికి అయితే ప్రత్యేకంగా గర్భసంచికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. మనం ఈ యొక్క చెప్పేటువంటి గోచారం ఏదైతే ఉందో అవి పూర్తిగా గోచార రీత్యా చెప్పేటువంటివి, ఇవన్నీ కూడా జాగ్రత్త కోసం చెబుతూ ఉన్నాం. వారు పర్సనల్గా ఏవైనా సరే రిలేట్ అయ్యేటువంటి ఉంటే కనుక ఇమీడియట్గా ఏం చేయాలి, వారి దానికి తగ్గట్టు జాగ్రత్త వహించడం మంచిది. కన్యా రాశి వారికి సప్తమంలో శని, షష్టమంలో రాహువు. సప్తమంలో శని ఉండడం వలన ఏమిటంటే విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు భార్య నుండి, ఎందుకంటే సప్తమంలో శని లాభంలో ఉన్నాడు, అలాగే మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు. దీనివలన ఏమవుతుంది అని అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ప్రేమ కానీ చాలా లాభిస్తుంది. 6వ స్థానంలో రాహు ఉండడం వలన వీరు ప్రాపర్ టైం టు టైం చేసేటువంటి పనులలో పెండింగ్లు అవ్వచ్చు, బద్ధకం పెరగవచ్చు, ఎందుకంటే టైంకి లేవలేకపోవడం, లేట్ నైట్ దాకా వర్క్ చేయడం, వర్క్ స్ట్రెస్ అనేది బాగా ఉండడం, వీకెండ్స్ అనేవి రాగానే అసలు ఎంత తొందరగా వచ్చాయి ఎంత తొందరగా వెళ్ళిపోయాయి అనేటువంటి భావజాలంతో ఉంటారు. అలాగే దశమంలో లాభస్థానంలో శుక్రుడు మరియు గురుగ్రహ కలయిక ఉండడం వలన వీరు ఖచ్చితంగా లాభస్థానంలో గురువు ఉన్నప్పుడు పిల్లల పట్ల ఖర్చు, పుస్తకాలకు, పాఠశాలలకు వీటికి విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. శుక్రుడు ఎప్పుడైతే దశమస్థానంలో ఉంటాడో వీరి యొక్క భార్యాభర్తలు ఇద్దరిలో ఒకళ్ళ శాలరీ ఒకళ్ళు షేర్ చేసుకోవడము, ఇద్దరు కలిసి ఏవైనా సరే కాస్త సేవింగ్స్కి వెళ్ళడం లాంటివి జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది? దక్షిణామూర్తి స్తోత్రము, అలాగే ఆదిత్య హృదయ పారాయణము, అరుణ పారాయణం లాంటివి చేయడం మంచిది. వీలైనంత వరకు కూడా దగ్గరలో ఏమన్నా పర్వతాలు ఉంటాయి, నేను ఇప్పుడు ఉదాహరణకు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం చెప్పాను, ఏ క్షేత్రం ఉన్నా సరే ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శించుకోవడం విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. తులారాశి వారికి ఎలా ఉందంటారు? తులారాశి వారికి 12వ ఇంట కుజుడు, ఏకాదశ స్థానమునందు కేతువు. ఎప్పుడైతే 12వ ఇంట కుజుడు
సంచారం చేస్తూ ఉన్నాడో ఇక్కడ ఏమవుతుంది అని అంటే వ్యయస్థానంలో కుజుండడం వలన భూమిని అమ్మాలి, ఇల్లు అమ్మాలి, లేదా ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే సేల్ చేయాలి, వాటికి సంబంధించి ₹1 తక్కువైనా సరే అమ్మేద్దాము, లాభం పొందకున్నా పర్లేదు అని అమ్మాల్సినటువంటి పరిస్థితికి రావచ్చు. అలాగే ఈ యొక్క 11వ స్థానంలో కేతుగ్రహ సంచారం ఉండడం వల్ల లోన్స్కి వెళ్ళడము, ఇంటి మీద లోన్ తీసుకోవడము, ఇల్లు పర్చేస్ చేయడం ఇలాంటివి జరగవచ్చు. వ్యాపారస్తులకు మాత్రము నో లాస్ నో ప్రాఫిట్ అన్నాం అనుకోండి. చాలామంది ఏమంటారంటే నో లాస్ నో ప్రాఫిట్ అంటే అమ్మ హ్యాపీగా అంటారు. నో లాస్ ఓకే, నో ప్రాఫిట్ కూడా లాసే కదా. కాబట్టి ఎటు తిరిగి మళ్ళీ వాళ్ళు లాస్లోకి వెళ్ళే అవకాశం, ఇది వ్యాపారస్తులకు బాగా వర్తిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యాపారాన్ని మెసులుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క తులారాశికి సంబంధించి లాభస్థానంలో శుక్రుడు మరియు గురుగ్రహం యొక్క కలయిక, నవమ స్థానంలో శుక్రుడు గురు కలయిక, హయ్యర్ ఎడ్యుకేషన్స్ కానీ ఏవైనా దీర్ఘకాలికమైనటువంటి లాంగ్ టర్మ్ కోర్సులు కానీ పిల్లలు జాయిన్ అవ్వడము, వాటి వలన కాస్త అక్కడ వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోవడము, ఇబ్బంది పడడం ఇలాంటివి జరగచ్చు. శుక్రుడు కూడా నవమ స్థానంలో ఉండడం వలన వీరు కూడా ఏంటంటే ప్రాపర్ ఎడ్యుకేట్ అవ్వడం సెల్ఫ్గా ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచి జరుగుతుంది? అన్ని శుక్రవారాలు కూడా అమ్మవారి దేవాలయం దర్శనం చేసుకొని, ఒకవేళ వ్యాపారం చేసేవారైతేనేమో కుబేర కుంకుమతోని అమ్మవారి కుంకుమార్చన చేయడము, సాధారణమైనటువంటి అందరైతేనేమో సాధారణ కుంకుమతో కుంకుమార్చన చేయడము. అలాగే అమ్మవారికి ఈ నెలలో వీలైతే ఈ వారంలో లేదా ఈ నెలలో ఒక చీరని అమ్మవారికి సమర్పించడం విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటారు? ఈ వారంలో విశేషంగా చూసుకున్నట్టయితే ఏకాదశ స్థానమునందు కుజుడు, దశమ స్థానంలో కేతువు. ఏకాదశ స్థానంలో కుజుడు ఎప్పుడు కూడా లాభించాడు, అది కూడా వక్రంలో ఉన్నాడు వీరికి. కాబట్టి భూ సంబంధిత అనుకూలతలు ఉండవు. రైతులు ముఖ్యంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు వేసిన పంట ప్రాపర్గా వీరి చేతికి రాకపోవడం ఇలాంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం ఉండడం వలన లాభం అంటే బ్యాంకుకు సంబంధించి రుణాలు తీర్చడము, రుణాలు తీసుకోవడము, ఏవైనా సరే లోన్లో ఉన్నటువంటి ఇల్లులు విడిపీయడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క నవమ స్థానంలో సూర్యుడు బుధుడు కలయిక ఉండడం వలన ఎవరైనా సరే కాస్త పొలిటీషియన్స్ ఉంటే పొలిటీషియన్స్ వారు దూర ప్రాంతాలు ప్రయాణం చేయడము, డివోషనల్గా పూజలు చేయడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే అష్టమంలో శుక్రుడు మరియు గురుగ్రహ సంచారం ఉండడం వలన అష్టమ స్థానము ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు పాటించడము, ఏవైనా సరే ఉమ్మడి కుటుంబంలో వచ్చేటువంటివి రావడము, ఖర్చు అయ్యేటువంటివి ఖర్చు అవ్వడం, వాటి పట్ల వీరికి ఇష్టం ఉన్నా లేకున్నా నిబద్ధతగా ఉండడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది? విశేషంగా మనకు హైదరాబాద్లో ఎవరైతే ఉంటారో వారైతే స్కందగిరి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య ఆరాధన చేయించుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అభిషేకం చేయించుకుంటే ఇంకా మంచిది. ఈ వారం ధనస్సు రాశి వారికి ఎలా ఉందంటారు? తృతీయంలో రాహువు. దీనివలన ఏంటంటే వీరు ఒకటి చెబితే వారు ఇంకొకటి అర్థం చేసుకోవడం లాంటివి జరగచ్చు. అలాగే చతుర్థంలో శని ఎప్పుడు కూడా ఏంటంటే కుటుంబం నుంచి మంచి సపోర్ట్, వీరు ఎంత బాధలో ఉన్నా కష్టంలో ఉన్నా సపోర్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అలాగే సప్తమంలో శుక్రుడు మరియు గురువు. సప్తమంలో శుక్రుడు మిథునంలో ఉంటే బాగుంటుంది, భార్యాభర్తలు వారి మధ్య రిలేషన్షిప్ అంతా కూడా ప్రాపర్గా ఉంటుంది. గురుగ్రహం వక్రగతిలో ఉండడం వలన కొన్ని ఇబ్బందులు పిల్లల సైడ్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. అష్టమంలో బుధాదిత్య యోగం వీరికి లాభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో రాజకీయ నాయకులు కానీ వ్యాపారస్తులు కానీ జాయింట్ వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు కానీ షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారు కానీ వీరికి ఇబ్బంది ఉంటుంది. రాజకీయ నాయకులకు మాత్రం బాగా ఉంటుంది. షేర్ మార్కెట్స్ కానీ ఎవరైనా సరే పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వ్యాపారాలు మాత్రం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. దీర్ఘకాలికమైనటువంటి ఎదురుచూపులు ఫలిస్తాయి. ముఖ్యంగా డబ్బులు ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే ఇవ్వడము, ఏదైనా లోన్స్కి వెళ్తే లోన్స్ అన్నీ కూడా తీరడము, ప్రాపర్ అకౌంటబిలిటీ అనేటువంటిది క్లోజ్ అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే దశమస్థానమునందు కుజగ్రహ సంచారం ఎప్పుడు కూడా దశమస్థానం వక్రగతిలో ఉన్న కుజుడు మంచి చేయడు. ఆరోగ్యం ఇబ్బంది ఉంటుంది, భూ సంబంధిత ఇబ్బంది ఉంటుంది. రైతులకైతే పొలాలకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. సరైనటువంటి మందు కొట్టక ఇబ్బంది, సరైనటువంటి ఖాత లేక ఇబ్బంది ఇలాంటివి ఉంటాయి. ధైర్యంగా ఉండాలి. దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవతకు మొక్కుకోవడం వలన వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది? అమ్మవారు ఎవరికైనా ఎరుపు చేయాలి అని అంటే ఏదైనా బలివ్వాలి అన్న ఆలోచనలోనే ఉంటారు. దాని బదులు ఈ వారంలో ఒక ఆదివారం అంటే ఈ ఆదివారం కానీ వచ్చే ఆదివారం కానీ
వీరు ఖచ్చితంగా అమ్మవారికి ఎరుపు రంగు చీర, ఎర్రటి గాజులు, కేజీంబావు పసుపు, కేజీంబావు కుంకుమ ఇలాంటివి తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించి, అమ్మ నా ఇంటి పిల్లలా నీకు ఇస్తున్నా, నా కష్టాలన్నీ నువ్వే తీర్చు, ఇక నాకు సంబంధం లేదు, నా కష్టాలన్నీ నువ్వే చూసుకో అని సమర్పించేసి వస్తే అన్ని ఇబ్బందులు తీర్చేస్తారు. ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉందంటారు? ద్వితీయంలో రాహు, ఎప్పుడైతే ద్వితీయంలో రాహు ఉంటాడో వీరి యొక్క ఆస్తి, ఫైనాన్షియల్ స్టేటస్, వీరు 100 సంపాదిస్తే అవతల వాడు 1,00,000 సంపాదిస్తున్నాడు అనుకోవడము, అక్కడ ఏమీ లేకున్నా ఏదో ఉందని సొసైటీలో విపరీతంగా వీళ్ళ గురించి అనుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే తృతీయంలో శని ప్రాపర్ కమ్యూనికేట్ చేయడము, అర్థం కాని వారికి అన్ని రకాలుగా కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పడం, ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది. వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే షష్టమంలో గురు శుక్రులు ఉంటే డైలీ వీరు చేసేటువంటి పనులు కానీ, ఆరోగ్యం కానీ చాలా స్థిరంగా ఉండడము, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ అన్నీ కూడా బాగుండడం. సప్తమంలో బుధాదిత్య యోగము, భార్యాభర్తలు ఇద్దరు చాలా ఆరోగ్యవంతమైనటువంటి కుటుంబ వ్యవస్థను నడపడము. అష్టమంలో కేతువు కూడా ఏంటంటే వీరికి ఏవైనా సరే ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చేటువంటి సపోర్ట్ కానీ, ప్రాపర్టీస్ కానీ, అంటే డబ్బులేం రాకపోవచ్చు కానీ ప్రాపర్టీస్ మాత్రం వచ్చే అవకాశం కనిపిస్తుంది. నవమంలో కుజుడు దూర ప్రాంతాల ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో వీరికి లాభించవు. అలాగే వీరు వీలైనంత వరకు కూడా దూర ప్రాంత ప్రయాణాలు కానీ, హైయర్ స్టడీస్ కోసం పిల్లల్ని పంపించడం కానీ ఈ వారం కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది? ఈ వారంలో నిత్యము కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం విశేష సత్ఫలితాలు పొందవచ్చు. ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉందంటారు? కుంభరాశికి సంబంధించి లగ్నాత్ రాహుగ్రహ సంచారం, ద్వితీయంలో శని. ఎప్పుడైతే వారి యొక్క కుంభంలో రాహు సంచరిస్తూ ఉన్నాడో, రాహుని పాపగ్రహం అంటారు, ఛాయాగ్రహం అంటారు. ఊహకి మత్తుకి ఆయన ప్రతీతి. అంటే వీరికి ఉన్న అలవాట్లు కాస్త పెరిగే అవకాశం ఉంటుంది. వీరు ఒకవేళ ఉదాహరణకు బాగా సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళైతే పెరుగుతుంది, డ్రింక్ చేసే వాళ్ళైతే పెరుగుతుంది, సోషల్ మూమెంట్స్ ఎక్కువగా ఉండే వాళ్ళైతే అవి కూడా బాగా ఎక్కువ అవుతాయి. ఇలా కాకుండా కొంతమందికి అలవాట్లు లేవనుకోండి, నిద్ర పట్టక టాబ్లెట్లు వేసుకోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం కనిపిస్తుంది. ద్వితీయంలో శని ఎప్పుడు కూడా మంచి ఫైనాన్షియల్ స్టేటస్ని ఇస్తాడు. అలాగే పంచమంలో శుక్రుడు మరియు గురువు మీ యొక్క తల్లిగారి నుండి మంచి ప్రాపర్ సపోర్ట్ అన్ని రావడం, తన ఆరోగ్యం కూడా బాగుండడం, కుటుంబ వ్యవస్థ కూడా బాగుంటుంది. 6వ స్థానంలో సూర్యుడు బుధుడు. సూర్యుడు అంటేనే డిసిప్లిన్. అలాగే 6వ స్థానంలో సూర్యుడు, అది కూడా వక్రంలో లేకుండా ఉంటే మంచి టైం టు టైం అన్నీ కూడా వర్క్స్ చేసుకోవడము, మంచి ప్రాపర్గా ఉండడం లాంటివి ఉంటుంది. 7th హౌస్లో కేతువు. ఎప్పుడైనా కేతు 7th హౌస్లో మంచి ఉండదు, కానీ ఎప్పుడైతే కేతు ఉచ్చస్థితిలో ఉంటాడో ఇచ్చేటువంటి రిజల్ట్స్ అన్ని కూడా ప్రాపర్ రిజల్ట్స్ ఇస్తాడు. ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, భార్య నుండి లేదా భార్యకు భర్త నుండి కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది బాగుంటుంది. అలాగే అష్టమంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది కాస్త ఆలోచింపతగినటువంటి రోజులుగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఏవైనా సరే అబ్డామినల్ ప్రాబ్లమ్స్ కానీ, లోపల ఫిస్టస్ లాంటివి కానీ ఆడవాళ్ళకు ముఖ్యంగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది? ముఖ్యంగా చూసుకున్నట్టయితే శని చాలీసా అని ఉంటుంది. ఆడవాళ్ళైతేనేమో లలితా సహస్రనామ పారాయణం చేయడం మంచిది. వీలైతే అమ్మవారికి సంబంధించి మనకు దుర్గా కవచం అని ఉంటుంది. ఆ దుర్గా కవచము రోజు అసుర సంధ్యా సమయంలో వినడము, కాలభైరవాష్టకం నిత్యము కూడా సాయంత్రం పూట వినడం విశేష సత్ఫలితాలను ఇస్తుంది. మీనరాశి వారికి ఎలా ఉందంటారు? మీనరాశికి సంబంధించి లగ్నాత్ శనిగ్రహ సంచారము. లగ్నంలో శని ఎప్పుడు కూడా ఏంటంటే శరీరం మంచి దృఢంగా ఉండేట్టుగా సహాయం చేస్తాడు. అలాగే చతుర్థంలో శుక్రుడు మరియు గురుగ్రహం యొక్క కలయిక. చతుర్థంలో గురు శుక్రులు కుటుంబ వ్యవస్థను చాలా పటుత్వంగా ఉంచుతారు. కొన్ని చికాకులు ఉన్నప్పటికీ పర్వాలేదు. పంచమంలో బుధాదిత్య యోగం ఉండడం వలన ప్రేమ వ్యవహారాలు లేదా ఏవైనా సరే మీరు ఉన్నటువంటి ఆఫీస్లో లేదా పనిచేసే చోట లేదా వ్యాపార స్థలంలో ఎవరి మీదైనా సరే మీకు ఒక ఫీలింగ్ ఉండడము, ఆ అనుకున్నటువంటి ఫీలింగ్ ఎక్స్పెక్ట్ చేసిన మేరకు ప్రాపర్గా లేదని వదిలేయడము, ఇలాంటివి జరిగే అవకాశం కూడా ఉంది. అలాగే 6వ స్థానం ఏదైతే ఉందో అక్కడ కేతుగ్రహం యొక్క సంచారం చేయడము, కేతువు 6వ స్థానంలో అది కూడా పటుత్వంగా ఉండడం వలన మీరు ప్రాపర్గా అన్ని పనులు కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సప్తమంలో కుజుడు ఎప్పుడైతే ఉన్నాడో, సప్తమంలో కుజుడు ఉంటే ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు అవ్వడము, చికాకులు పెరగడము, కొన్ని రోజుల పాటు మాట్లాడుకోకుండా ఉండడం కూడా జరుగుతుంది.
ఖచ్చితంగా జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం చేయడం వలన, రాహువు ఇంతకు మునిపే చెప్పుకున్నాం మనం, రాహువు ఎందుకు అనంటే విపరీతమైన మత్తు, ఆలోచన విధానంలో ఆలోచిస్తూ నిద్రపోవడము, ప్రాపర్గా టైంకు నిద్రపోకపోవడము, లేదా పని చేసే వేళల్లో డ్రౌజీనెస్ అధికంగా తెప్పియడం, ఇవన్నీ రాహు యొక్క లక్షణాలు. ఈ వారం ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది? నవగ్రహాలకి కూడా నిత్యము 21 ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ అంటే సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ అంటే అపసవ్య దిశలో సంచారం చేయడం వలన, ప్రదక్షిణాలు చేయడం వలన విశేష సత్ఫలితాలు పొందవచ్చు. ద్వాదశ రాశుల వారికి కలిగే ఫలితాలు, పాటించవలసిన పరిహారాల గురించి స్పష్టంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.